నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాం మనం ఈ కోరిక నెరవేరటం కోసం. అంటే పిల్లల చదువుల గురించను, అప్పుల బాధల గురించను, ఆరోగ్యం గురించను ఇట్లా చేస్తూ ఉంటాం కదా. అసలు సర్వాభిష్టాలు అంటే కోరిక ఏదైనా కూడా అది అభిష్టించాలంటే, తీరాలి అని అంటే చేసే సాధన కానీ మంత్రం కానీ ఏదైనా ఉందా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఏదైనా అడగాలి అని అంటే ముందు అమ్మని అడగాలి. అమ్మ ప్లీజ్ అమ్మ ఎలా అయినా సరే చెయ్యమ్మా అని అంటే అమ్మవారు తప్పకుండా కోరిక నెరవేరుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మరి అట్లా అమ్మవారిని ఎట్లా పూజించాలి మనము, ఎలా మనము అమ్మని ఇంకా మనం ఏదైనా అడిగితే ఇంకొకటి స్ఫురణకు కూడా ఏం రావాలి అంటే మనం ఏం అడగాలి అమ్మని, ఏం అడిగితే అమ్మ మనకి కాదనకుండా ఇస్తుంది, ఏం అడగకూడదు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. సాధారణంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఎవరైనా మనని ఇబ్బంది పెట్టారనుకో, విపరీతమైన కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద. ఆ కోపంలో మనం ఏమన్నా ఇలా చేసాయి అలా చేసాయి అని అన్నామనుకో, అనర్థం అనేది వెంటనే రుచి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయండి, ఎవరి పాపాన వాళ్ళు పోతారు అన్నది కూడా ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే నేను ఎవరైనా బాధ పెడితే వాళ్ళని అసలు గుర్తించుకోక, ఇంకా భగవంతుడి దగ్గర వాళ్ళని అప్పచెప్పేవా, ఆయన చూసుకుంటాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈతి బాధలు అనేవి ఉంటాయి ప్రతి మనిషికి కూడా. ఉద్యోగము, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లలు మాట వినకపోవడము. ఈ రోజుల్లో అయితే మాత్రం నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మొన్న ఎందుకో నేను చెన్నైతో వీళ్ళతో ట్రావెల్ చేశాను కదా, సింగిల్ పేరెంట్ అంటే ఎంత బాధో అనిపిస్తుంది ఒక్కోసారి. అన్నప్పుడు నేను వెళ్ళి వెంటనే ఏమన్నా తెలుసా, నాకు వాళ్ళు ఒకటి అర్థమైంది అక్క అన్న. ఏంటి అంటే నేను వాళ్ళని పెంచట్లేదు, వాళ్ళే నన్ను పెంచారు, అమ్మగా ఒక్కొక్క రోజు పెంచుతున్నారు. వాళ్ళని నిన్ను కనలేదు, వాళ్ళే నన్ను ఎన్నుకున్నారు అమ్మగా. ఇదైతే కరెక్టే, కానీ పెంచడం కూడానా? అదే వాళ్ళే పెంచుతున్నారు అమ్మగా అని. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, మన అభిప్రాయాలు వేరు. అలా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటారు. అట్లా కాదు అని అంటే అది అతి మంచితనం నీది అని అంటారు, తీసి పడేస్తుంటారు. అలా కొన్ని సందర్భాల్లో ఇవాళ ఒకళ్ళు మాట అంటే నాకు భలే బాధ అనిపించింది. చివరికి నేను ఏం చేయాలో కూడా మా పిల్లలే చెప్తున్నారండి నాకు. ఇట్ ఈస్ ఎవ్రీవేర్ కదా అని అన్నప్పుడు ఆ తల్లి పడే మానసిక క్షోభ ఉంటుంది చూసావా, అయ్యో అని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి బాధలు ఏమన్నా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఏ బాధకైనా సరే ఇప్పుడు చెప్పే మంత్రము చాలా మహిమాన్వితమైనది అని చెప్పుకోవచ్చు అనమాట. మంత్రం చెప్తాను చూడు. ఓం హ్రీం ఉమాయై నమః. ఓకేనా? ఇది మంత్రం. ఇందులో మనం అంతే చిన్నది చాలా, కానీ చాలా ఇంపార్టెంట్ ఉన్నదనమాట. అంటే సిగ్నిఫికెన్స్. హ్రీం అన్నప్పుడు మనం ఇక్కడ హ అక్షరంలో శివుడిని చూస్తున్నాము, అలాగే అమ్మవారు కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. లాస్ట్కి మా అనేది వస్తుంది కదా, హ్రీం అన్నప్పుడు మా అంటే ఏంటంటే బాధలన్నీ కూడా తొలగింపజేసే బీజాక్షరం అన్నమాట. అక్కడ ఇంక్లూడ్ అయి ఉందన్నమాట ఈ బీజాక్షరంలో. హ్రీంలో శివపార్వతులు, అలాగే వాళ్ళని కొల్చినందుకు, వాళ్ళని తలుచుకున్నందుకు ఏదైతే మనకి బాధ అనేది ఉందో అది తీసేసే బీజాక్షరం కూడా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట హ్రీంలో. అలాగే ఉమాయై నమః అంటే ఉమా అంటే ఏంటి అని అంటే శివుణ్ణి సైతం, అంటే మీరు చెప్పాలంటే ఆయన ఎంత విస్తీర్ణంలో ఉన్నాడు, ఎంతవరకు ఆయన వ్యాపించి ఉన్నాడు, అన్నీ కూడా లెక్కలు వేయగలిగేంత సమర్థత కలిగిన తల్లి అని అర్థం అనమాట. తనకు తెలుసు, బ్రహ్మకి తెలీదు, విష్ణువుకి తెలీదు. కాబట్టి ఆయన ఎంతవరకు వ్యాపించి ఉన్నాడు, ఎంత విస్తీర్ణంలో ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, ఎంత వెడల్పు ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసు అన్నమాట. కాబట్టి ఆయన గురించే తెలిసినప్పుడు ఇంకా నీ బాధ గురించి ఆవిడకి ఎందుకు తెలియదు? అమ్మ ఎన్నో రోజుల నుంచి, ఫస్ట్ రోజు దండం పెట్టుకోండి అంతే, అమ్మ చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను, ఈ సమస్యకి నువ్వే పరిష్కారము, ఈ సంఖ్య నేను 108 చేస్తాను రోజుకి, లేదా 500 చేస్తాను, 11 రోజులు చేస్తాను, 21 రోజు చేస్తానని చెప్పి నిష్ఠగా మీరే అనుకొని ఓం హ్రీం ఉమాయై నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించండి. అయితే ఇక్కడ ఉన్న అదేంటి అంటే సాత్విక ఆహారం చాలా ఇంపార్టెంట్, బ్రహ్మచర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే,
సాత్విక ఆహారం ఏంటి అని అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ సైతం తినకూడదు అక్కడ. ఎందుకు మరి తినకూడదు అని అంటే గనక మనం ఏదైనా మంత్రం బీజాక్షరంతో కూడిన మంత్రం గనక మనం జపం చేస్తుంటే మనలో వేడి అనేది జనరేట్ అవుతుంది అనమాట, హీట్ జనరేట్ అవుతుంది. దాని మీద ఇంకా మనము స్పైసీ ఫుడ్స్ కానివ్వు, లేదు అంటే కనుక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తింటే ఏంటంటే మనకే చాలా అనీజీగా అనిపిస్తుంది అనమాట. అనీజీగా అనిపించి అబ్బా ఈ మంత్రం వల్ల చేస్తున్నట్టున్నాం, ఈ అనీజీనెస్ ఇది వరకు లేదే, మంత్రం వదిలేస్తాం అని మంత్రాన్ని వదిలేస్తాం. ఉల్లిపాయ మాత్రం ఉంటుంది జీవితంలో. ఎందుకంటే తింటుంటే మనకు అదేమేమి అనిపించదు, ఇట్స్ అ ఫుడ్. ఓకే, మరి ఎక్కువ అదేమి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా ఎనర్జెటిక్గానే ఆరోగ్యాన్ని చేకూర్చేవే కాబట్టి మనకేమంత అనిపించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ మంత్రం చేస్తున్నామో ఆ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మనం సాత్వికమైన ఫుడ్ తినాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ సమయంలో మంత్రం చేయమంటారు? మార్నింగ్ 11 లోపల. 11 లోపలే చేయాలి మార్నింగ్. అలాగే సంఖ్య మీ ఇష్టం, 108 కానివ్వు, 500 కానివ్వు, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు. 108 చేస్తే మంచిది. 41 days. ఏ రోజు మొదలు పెట్టమంటారు అమ్మవారికి సంబంధించి? అమ్మవారికి సంబంధించింది కాబట్టి మీరు సోమవారం రోజు మొదలెడితే చాలా మంచిది. రైట్. ఎందుకంటే అమ్మవారికిట ఆవిడ కంటే కూడా అయ్యవారికి ఇంపార్టెన్స్ ఇస్తే ఆవిడకి చాలా ఇష్టం అంట. లక్ష్మీదేవి కూడా అంతే కదా. కాబట్టి సోమవారం నాడు స్టార్ట్ చేయండి. లేదండి మేము ఏదైనా మంత్రం, మరి ఈ మంత్రం చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఉపదేశం ఉండాలి అని అనుకుంటే కనుక ఆ శివుడినే దక్షిణామూర్తే మీకు గురువుగా, ఆ దత్తాత్రేయ స్వామి మీకు గురువుగా స్వీకరించి ఈ మంత్రాన్ని ఈ రోజు నుంచి మేము జపం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి ఎదురుగుండా ఉంటే మీరు ఎలా చెప్తారు టీచర్కి, అలానే చెప్పి దండం పెట్టుకొని స్టార్ట్ చేయండి. అద్భుతం అక్క. ఇంకేమైనా నియమాలు ఉంటాయంటే సూతకంలో ఉన్న వాళ్ళు చదవచ్చా? లేదు, చేయకూడదు. ముందు నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని తిట్టడం, మనం మామూలుగా పిల్లల్ని అంటూ ఉంటాం చూసావా, మామూలుగా అలా తిట్టేస్తూ ఉంటాం, అవి కూడా అస్సలు తిట్టకండి. ఎందుకు అని అంటే కోపంలో అనేస్తాం కదా, మంత్రం చేసే ఎఫెక్ట్ మనకు ఉంటుంది కాబట్టి ఎవరికైనా తగలడానికి అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. అద్భుతం అక్క. మరి ఈ ప్రశ్న ఎట్లా అడుగుతారో వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను అడుగుతున్నాను, అదర్వైజ్ అడగను. పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ మంత్రం చదవకూడదు. అది కూడా మనం ఒక వీడియో చేసుకుందాం, ఎందుకు చేయొద్దన్నారు అనేది కూడా ఒక వీడియో చేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 7 చక్రాస్ ఉంటే గనక లాస్ట్ చక్రాలో కుండలిని శక్తి అనేది ఉంటుంది. అలా మెట్లెక్కుతూ వెళ్తాం అనమాట. ఇక్కడ వెన్నుముక మీద ఉన్నవన్నీ కూడా ఒక ల్యాడర్ అనుకోండి, మీరు ఒక నిచ్చెన అనుకోండి. ఒక్కొక్క రోజు ముందుకు వెళ్తూ ఉంటాము. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది, ఈ మంత్రం హార్ట్ చక్రాకి రిలేట్ అయి ఉన్నది అనమాట. అంటే ఏంటి, హ్రీం అనేది కూడా హార్ట్ చక్రాకి రిలేట్ అయి ఉంటుంది. మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగింపజేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అనాహత చక్రం యాక్టివేట్ అవ్వడం అంటే మాటలా. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి ఇది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ కృతజ్ఞతలు అక్క. నమస్తే.